హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. పేరేంటి? నా పేరు సుబ్బు బ్రో. మరి కొద్ది రోజులైతే ఉమెన్స్ డే వస్తుంది కదా, సో మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే ఎవరని చెప్తావు? మై మదర్ బ్రో. మదర్. మదర్ తర్వాత నా ఇద్దరు కూతుర్లు, నా వైఫ్. సో ఏం చెప్తావు అమ్మ గురించి? అమ్మ గురించి అంటే 9 నెలలు మోసి కని పెంచి ఎంతో బాధ్యతగా మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది మా మదరే కాబట్టి ఉమెన్స్ డేకి మా మమ్మీకి డెడికేట్ చేస్తా బ్రో. నేను ఇప్పుడు వరకు మదర్ని ఎప్పుడైనా మిస్ అయ్యి కొంచెం ఎమోషనల్ గా ఏమైనా బాధపడ్డారా? బాధపడ్డాను బ్రో. మా మమ్మీకి బాగలేనప్పుడు నేను బాధపడ్డా. 100% కాదు, 1000% బాధపడ్డా. అంటే నేను దగ్గరుండి చేయలేదని. తర్వాత వెళ్ళి మా మమ్మీకి చేశాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఫీల్ అనిపిస్తుంది. మదర్ అంటేనే ప్రతి ఒక్కరికి అనిపించేది. సో బ్రదర్, ఈ మధ్య కాలంలో చాలా మంది ఓల్డ్ ఏజ్ హోమ్లు అనేది పెట్టేసి పంపించేస్తున్నారు కదా, సో ఏం చెప్తావు అలాంటి వాళ్ళు? అలాంటి వాళ్ళకి నేను ఒకటే చెప్తా, మిమ్మల్ని కని పెంచి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని చూడకుండా అనాథాశ్రమంలో పడేసిన కొడుకు బూతులు తిడతాను నేను, పక్కా తిడతా. వాడంత లోఫరు వేస్ట్ ఫెలోస్ ఎవరు ఉండరు. ఎందుకంటున్నా అంటే తల్లి అంత కష్టపడి పెంచి 9 నెలలు మోసింది. నీకు పెళ్ళి అయిపోయిన తర్వాత నీ పిల్లలు కూడా అలా చేస్తే నీకెంత బాధ అనిపిస్తుందో తెలుసు కదా. సో దాని ప్రకారంగా ఆలోచించాలి. తల్లిదండ్రుల్ని మనం ఉన్నన్ని రోజులు, భూమి మీద ఉన్నన్ని రోజులు తల్లిదండ్రుల్ని కొంచెం వాళ్ళకి మంచి చేసి వాళ్ళని బాగుపడితే చాలు, అంతే. వాళ్ళేమి ఆస్తులు కోరుకోరు, కోట్లు కోరుకోరు, ఏం కోరుకోరు. ప్రశాంతంగా మనశ్శాంతిగా 3 పూట్ల ఫుడ్ ప్రశాంతత ఉంటే అదే కోరుకుంటారు. అంతకుమించి తల్లిదండ్రులు కొడుకుల దగ్గర నుంచి ఏం కోరుకోరు. కొడుకులు గొప్ప స్థాయిలోకి ఎదగాలని చూస్తారు. దాని తర్వాత తల్లిదండ్రులకి మా పాటికి మేము ఉంటాం, మేము తింటాం, 3 పూట్ల తినడానికి మాకు ఒక కల్పిస్తే చాలు. ఎక్కడో అనాథాశ్రమం పడుకుంటే మేము బాధపడేదానికల్లా ఇంట్లోనే ఉండి, ఈ మధ్య కోడళ్ళ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. సో అలా కూడా జరగకుండా కోడళ్ళు కూడా కొంచెం మంచిగా చూసుకొని, అంటే మీ ఇంట్లో తల్లిదండ్రులు ప్లస్ ఇక్కడ తల్లిదండ్రులు లాగానే ఫీల్ అవ్వండి, అంతే. ఎంతకుమించి వేరేది లేదు. నెగిటివ్ గా ఫీల్ అయితే నెగిటివ్ గానే ఉంటది ఎప్పుడైనా కానీ. మనం ఆలోచించే తీరును బట్టే ఉంటుంది తమ్ముడు. ఎవరైనా కానీ నెగిటివ్ అంటే నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ అంటే పాజిటివ్ ఉంటుంది. దాని గురించి ఆలోచించాలి. అదే తల్లిదండ్రులు, ఇప్పుడు అత్త మామ తల్లిదండ్రులు లాగానే ఊహించుకో, మాట్లాడు. నువ్వు వాళ్ళతో కూడా మంచిగా ఉండు, అత్తతో మంచిగా ఉండు, మామ ఇలా మంచిగా ఉండి తల్లిదండ్రులు అక్కడ తల్లిదండ్రులు ఇక్కడ తల్లిదండ్రులు నీకు అక్కడ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఇక్కడ నీకు దగ్గరది దొరుకుతుంది. బ్రదర్, అయితే ఇప్పుడు మదరే సూపర్ క్వీన్ అంటున్నావు కదా, సో అయితే ఎప్పుడన్నా కోపడ్డావా? చిన్న 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 విషయాలు అప్పుడప్పుడు చిన్న కోపం, అంటే చాలా సిచ్యువేషన్ లో కొన్ని సార్లు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ఒక చిన్న సారి కోపడి తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతూ ఉంటాం అనమాట. సో అట్లా ఏమైనా ఫేస్ చేసావా? 100% అయ్యాను. ఎందుకు అయ్యానంటే ఆ తర్వాత కోపం మీద ఒక జస్ట్ ఒక మాట అంటే తర్వాత నా తల్లిని ఈ మాట అన్నానే అనే ఒక బాధ, నా తల్లిని ఈ మాట అన్నానని ఒక బాధ ఉంటుంది. ఎందుకంటే అంటే ఫస్ట్ నోటి ద్వారా ఏదైనా అనేస్తాం, అనేసిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే చాలా కష్టంతో భారంతో ఉంటుంది. అది మనసుకు టచ్ అయ్యింది కదా. సో మదర్నే కదా అనేది. సో మదర్ కొన్ని విషయాలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి మంచి నేర్చుకోవాలి. పెద్దవాళ్ళు మంచి చెప్తారు, చెడుని కోరుకోరు. వాళ్ళు మన మంచిగా కోరుకుంటారు, అంతేగాని వాళ్ళు మన చెడుని కోరుకోరు, మన బాగోగులనే కోరుకుంటారు. తల్లి తండ్రులు, తల్లి ఎప్పుడు ఒక స్థాయిలో ఉండాలి, తల్లి ఎప్పుడు మంచిగా ఉండాలి. నా కొడుకు ఎప్పుడు హీరోనే అంటది. తండ్రి కూడా తన భుజాల మీద మోసుకొని పెంచినోడే కదా. సో తల్లి జన్మనిచ్చింది, తండ్రి బాధ్యత ప్రకారంగా ఒక స్థాయికి తీసుకొచ్చాడు కొడుకు. నీ లైఫ్ లో సూపర్ క్వీన్ మదరే అంటున్నావు కాబట్టి ఒక ప్రాంక్ కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలన్నమాట. మా మదర్కి ఫోన్ లేదు. ఇంట్లో ఎవరికైనా నీకు ఇష్టమైన సెకండ్ పర్సన్? నాకు పిల్లలు అంటే నా ఇష్టం. మా వైఫ్. ఒకసారి కాల్ చేసి ఐ లవ్ యూ. సరే, మా వైఫ్కే కాల్ చేస్తా. మా పిల్లలు ఉంటే మా పిల్లలు ఫోన్ ఇచ్చేస్తారు. సో వైఫ్ అని కూడా చెప్పారు కదా మీ లైఫ్ లో సూపర్ క్వీన్ ఎవరని అంటే, సో ఏం చెప్తారు వైఫ్ గురించి? మా వైఫ్ నాకు బ్యాక్ బోన్. అంతే. మా మమ్మీ నాకు జన్మనిచ్చిందంటే నా వైఫ్ నాకు కొంచెం సపోర్టివ్గా ఉంది, ఇప్పటికి కూడా సపోర్టివ్గానే ఉంది. ఎందుకు అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడం. సో తను కొన్ని సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా ఆపద ఉన్నా సో నేనున్నాను భరోసా, బ్యాక్ బోన్ కంటే ముందడిగే భరోసాగా నేనున్నా, ఏవైతే చూసుకుందాం అనేటువంటి ఉంటుంది. కానీ కొన్ని విషయాలు తొందరపడుతుంటా. ఆ తొందరపాటును కూడా బేసిక్గా కొందరు
బయట ఎన్ని సిచ్యువేషన్ ఉండి ఏదో టెన్షన్స్ వల్ల ఇంట్లో పోయి భార్యల మీద కోపం చూపిస్తారు. కానీ నేను కూడా చూపించాను, బట్ ఆ టైంలో కూడా కొంచెం రియలైజ్ చేస్తే కొంచెం హ్యాపీగా ఉన్నాం. మా వైఫ్ నన్ను అర్థం చేసుకుంటుంది, తనని అర్థం చేసుకుంటే అలా అర్థం చేసుకోవాలని కాల్ చేయాలంటవా? ఒకసారి హలో అమ్మో, ఐ లవ్ యూ అమ్ము, ఐ లవ్ యూ అమ్ము. ఏడలేను, బయట ఉన్నాను. ఏం లేదు, వేరే వాళ్ళు వీడియో తీసుకున్నారు ఉమెన్స్ డే గురించి. సో దాని గురించి కొంచెం వీడియో అడిగారు, చేసాము. దాని గురించి మీకు ఇష్టమైన పర్సన్ ఎవరంటే ఫస్ట్ మా మదర్, తర్వాత మా వైఫ్, మా పిల్లలు అని చెప్పారు. సో మీ వైఫ్కి ఒకసారి చేసి కాల్ చేసి ఐ లవ్ యూ అని చెప్తుంది. ఐ లవ్ యూ అమ్ము, బాయ్ బాయ్. ఓకే ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. అండ్ అట్లానే మీ వైఫ్ గురించి కూడా వన్ వర్డ్ ఫైనల్. చెప్పాను కదా, ఇంకా ఏంది, మై బ్యాక్ బోన్, మై అంటే తను కూడా ఇద్దరు పిల్లల తల్లి కాబట్టి. సో నాకు ఇద్దరు కిడ్స్, అది ఫీమేల్సే, వాళ్ళు కూడా నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఓకే బ్రదర్, చాలా చాలా థ్యాంక్స్. ఓపిక. నా లైఫ్ లో అంటే అందరికి సూపర్ ఉమెన్ అంటే ఒకరే ఉంటారు, బట్ నా లైఫ్ లో ఇద్దరు ఉన్నారు. అండ్ మా అమ్మ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు నాకు అమ్మలాగే, వాళ్ళిద్దరు నాకు సూపర్ ఉమెన్స్. ఏం చెప్తావు నా అమ్మ గురించి 2 words? నా అమ్మ గురించి ఏం చెప్తామన్నా, ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే వాళ్ళు జన్మనియకపోతే మనం లేము ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఏంది మనం ఏం లేము. బట్ నాకు ఏదో గుళ్ళో దేవుడు అది అంటారు, నాకు వాళ్ళు ఎవరు తెలియదు. మా అమ్మ మా నాన్న అంటే వాళ్ళు నాకు అలా పెంచారు అనమాట. అంటే కష్టం లేకుండా పెంచారు వాళ్ళు. అది. సో ఏం చెప్తామన్నా, ఈ మధ్య కాలంలో చాలా మంది అంటే ఓల్డేజ్ హోమ్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో అమ్మని చూసుకోకుండా బయటికి ఓల్డేజ్ హోమ్ కి పంపించేస్తున్నారు కదా. సో అలాంటి వారికి ఏం చెప్తాం? అలాంటి వాళ్ళకి అంటే ఈ ఎదవలు ఇలా ఉంటారని తెలిస్తే ముందే వాళ్ళు కాండం వాడేవారు. అది తప్పుగా అనుకోకండి. అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే, మీ 5 నిమిషాలు సుఖం కోసం చూసుకొని చెత్త కుప్పలు చాలా మంది చూస్తున్నాం. చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవడాలు, ఈ ముసలి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ వదిలేసి. వాళ్ళు ఏమడుగుతారు, జస్ట్ ఒక ముద్ద అన్నం పెట్టు, అంతకు మించి వాళ్ళు ఏం అడగరు. అంటే బంగారం ఇమ్మని లేదా కారు ఇమ్మని ఏం అడగరు. జస్ట్ ఒక ముద్ద అన్నం, ఒక పడుకోవడానికి కొంచెం ప్లేస్, అంతే. అంత మించి ఏమి. అది కూడా ఇవ్వలేనప్పుడు నీ బతికేందుకు రా చెప్పు, నాకు అర్థం కాదా. అది కూడా ఇవ్వలేనప్పుడు నువ్వు బతికేందుకు, వాళ్ళకి ఎందుకు పుట్టిన ఏం లాభం వాళ్ళకి. వాళ్ళు నీ కోసం ఆమె 9 నెలలు కనే జన్మనిచ్చింది. మీ నాన్న అమ్మ జన్మనిస్తే మీ నాన్న నీ చదువుకి, కాలేజ్కి, నువ్వు జాబ్ చేయడానికి ఎంతో అప్పులు, వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు తినకుండా నీ కోసం వాళ్ళు అప్పులు చేసి మరీ చేస్తారు. అలాంటి వాళ్ళను అట్లా రోడ్లో వదిలేసి వెళ్తున్నారు. అలాంటి నిజంగా నాకు కనుక 1 day సీఎం ఇస్తే అలాంటి ఎదవల్ని చంపేవారు ఇంకా ఒకటే రోజు. నిజంగా అది మాత్రం పక్కా. ఓకే బ్రదర్, అయితే ఫస్ట్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కోపడ్డారా అమ్మ మీద? అంటే చాలాసార్లు కోపం, అంటే పేదరికంలో ఉన్నామనేది కోపం ఉంటుంది ఎవరికైనా. అంటే పక్కన వాళ్ళని చూసి, కానీ అది లేకుండా నాకు పెంచారు. కోపం అనేది అయితే ఎప్పుడు లేదు నాకు. బట్ నాన్న చనిపోయినప్పుడు ఒకటి కోపం వచ్చింది. అంటే ఇంకా మనం వాళ్ళని చూసుకోవాల్సిన టైంలో మన దగ్గర నుంచి లేడు కదా అని అది అంతే. అమ్మ మీద ఎప్పుడు కోపం రాలేదు. ఫాదర్ లేకుండా ఒక సింగిల్ పేరెంట్ ఎంత కష్టపడి ఆ ఇల్లు జరుగుతుందో తెలుసు అనమాట. అవునవును, చాలా చాలా మంచిగా చూసుకుంటారు. ఓకే బ్రదర్, అయితే ప్రాంక్ కాల్ లో మామూలుగా కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. సో మదర్ కి, మీ క్వీన్ ఎవరంటే, మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే మీ మదర్ అన్నారు కాబట్టి కాల్ చేసి ఐ లవ్ యూ చెప్పాలి. ఓకేనా? అండ్ మదర్కి మొబైల్ లేదు, నా ఫ్రెండ్కి చెప్పా. హలో మమ్మీ, ఐ లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే. అటు తిరిగండి. హలో, ఐ లవ్ యూ, హ్యాపీ ఉమెన్స్ డే. అందుకే ముందే చెప్తున్నా. సరే బాయ్. ఓకే బ్రదర్, హ్యాండ్ కూడా షేక్ అయిపోయింది యాక్చువల్లీ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్. సో అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మా అమ్మకే కాదు మిగతా అమ్మలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. हाय हाय हाय, नाम क्या है आपका? मीनल झुरमुरे। मीनल झुमरी। अभी वुमेन्स डे आ रहा है ना, आपके लाइफ में सुपर वुमेन कौन है?
मेरे लाइफ में मेरी मम्मी सुपर वुमन है, मेरी आई। क्या बोलते मम्मी के बारे में? क्योंकि उसने लाइफ में बहुत ज्यादा स्ट्रगल किया है, और अगर उसके जगह पे अगर मैं होती तो मैं तो भाग जाती कब की, लेकिन वो बिल्कुल स्टेबल है, यानी वो बहुत ये किया है उसने। उतने स्ट्रगल्स क्या हुआ? हाँ, उतना स्ट्रगल्स क्या हुआ? ऐसे ही यानी अभी रहता है ना फैमिली में बहुत कुछ, तो आजकल की लड़कियां नहीं कर पाती वो सब हैंडल, लेकिन उसने किया, तो इसके आपके वजह लिए से। बहुत ज्यादा किया। हाँ, मेरे लिए, मेरे फैमिली के लिए, सबके लिए। क्या क्या बोलेगा मम्मी के बारे में? आई लव यू मम्मी। मम्मी ठीक है, एक प्रैंक कॉल करना है, मम्मी को कॉल करके आई लव यू बोलना है, ठीक है? अरे मैं नहीं बोलती कभी मम्मी को आई लव यू। अभी बोल दो, सरप्राइज हो गया वो। प्रैंक कॉल हाँ, कॉल करो मम्मी को कॉल करके आई लव यू। सेव है ना ऑब्वियसली। हाँ प्रैंक कॉल ले लो, नॉर्मली कॉल, हेलो, डायरेक्ट बोल रहा है। अगर आई लव यू। ठीक आहे, अगं इकडे आली होती मी गार्डन पाशी, हे इथे ना विमेन्स डेचं सुरू आहे, त्यांनी मला कॉल करून म्हणाला म्हटलं, तर मग तुला फोन केला मी। ఎవరికి అర్థం కాక ते तेलुगू मध्ये बोलत आहे, तुला नाही समजणार। हाँ, 1 सेकंड बोला। आई लव यू। सेम टू यू। क्या बोलेगा आपके बेटे के बारे में? बहुत अच्छी है मेरी लड़की। आपके बारे में बोल रहे हैं, आप तो लाइफ में बहुत मुश्किल और बहुत टफ किया बोल रहे हैं, आपकी बेटी बहुत ज्यादा बोल रही है। और क्या? हाँ ठीक है థ్యాంక్ యూ సో మచ్। ఉమెన్స్ డే స్పెషల్ గా మీ లైఫ్ లో సూపర్ ఉమెన్ ఎవరంటే ఎవరని చెప్తారు? నా దృష్టిలో సూపర్ ఉమెన్ అంటే ఝాన్సీ వీరనారి, ఝాన్సీ రాణి. ఇంకోటి ఏంటి, నేషనల్ అవార్డు పొందినటువంటి అదే మన మదర్ తెరిసా. సో మదర్ తెరిసా కూడా సూపర్ ఉమెన్ అండి. ఝాన్సీ వీరనారి లక్ష్మీబాయి కూడా వీరనారే, రుద్రమ్మదేవి వీరనారే. సో అదే సూపర్ ఉమెన్. వీళ్ళందరినీ ఎందుకు అంటామంటే, అంతెందుకండి, లాఠీ పట్టుకొని గడగడలాడించిన కిరణ్ బేడి, ఎవరు కిరణ్ బేడి కూడా సూపర్ ఉమెనే. సో ఇలాగ సూపర్ ఉమెన్ ఇలా తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఏం చెప్తారన్న ఉమెన్స్ డే స్పెషల్ గా? ఉమెన్స్ డే స్పెషల్ గా నేను ఏం చెప్తానంటే, అందరికి మహిళల దినోత్సవం శుభాకాంక్షలు చెప్తాను ఫస్ట్. తర్వాత ఏం చెప్తానంటే, ఎక్కడైనా కానీ మీరు సమానత్వం కోరుకుంటున్నారు, సో సమానత్వం కోరుకున్నప్పుడు కోరుకోండి, కాదనట్లేదు. కానీ ఈ మన పురుష ఆధిత్యాన్ని అధిగమించి కోరుకోవద్దని కోరుకుంటారు. అధిగమించడం అంటే ఏంటంటే, ఒకటి చెప్తాను, పురుషుల్ని ఎదిరించి కానీ వాళ్ళను అనగదొక్కాలని చూసి ఎదగడం అని మాత్రం చేయొద్దు. మీరు మహిళలుగా మహిళా దినోత్సవం సందర్భంగా నేను చెప్పేది అంటే, మహిళలు అంచెలంచెలుగా ఎదుగుతూ సూపర్ ఉమెన్లుగా ఎదగాలని కోరుకుంటాను, అంతే.